ఇప్పుడు మనం ఓ విషయం గురించి చెప్పుకోబోతున్నాం. అధికారం అనే పరదాను కప్పి చానాళ్ల పాటు దాచిన ఆక్రమణల గురించి చర్చించుకోబోతున్నాం. బట్ ఇది చర్చించే ముందు మైక్ వెనుక నేతల తీరు ఎలా ఉంటుందో చూడాలి. దీనికి మించి ఇంట్రొడక్షన్ మేము విదల్చుకోలేదు. అదేంటో వారి మాటల్లోనే వినండి. ఈ బుల్కాపూర్ నాలా, ఈ ఫిరంగి నాలా, వాటి మీద ఏమైనా ఆక్రమణలుంటే దయచేసి స్థానిక నాయకులు మీరు అడ్డం రాకుండా. ఎందుకంటే ఇలా నీళ్లు తెచ్చేదే ఆ రెండు నాలాలు. ఎవరైనా జనరల్గా ఎవరైనా కూలగొట్టకపోతే మీ దగ్గరికి ఉరికొస్తారు, మాకు తెలుసు, అందుకే చెప్తున్నాం. మీ దగ్గరికి నెంబరే ఉరికొస్తారు, అన్న మాది కూలగొడుతున్నట్టు. నాలాల మీద కబ్జాలు ఉంటే మన పరిస్థితి కూడా హైదరాబాద్ లెక్క అవుతుంది. భవిష్యత్తులో వరదలు వస్తాయి, ఇళ్లకి నీళ్ళు వస్తాయి, పార్కులకి నీళ్ళు వస్తాయి, ఎటు కాకుండా పోతాం. నేను ఆర్డీఓ గారిని, హెచ్ఎండి అధికారులను కూడా కోరుతా ఉన్నా, దయచేసి ఈ బుల్కాపూర్ నాలా, ఈ ఫిరంగి నాలా రెండిటి మీద ఉన్న కబ్జాలను, రెండిటి మీద ఉన్న ఆక్రమణలను, మీరు ఓకే కదా, రెండిటి మీద ఉన్న ఆక్రమణలను, కబ్జాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేయండి. ఎమ్మెల్యే గారు సహకరిస్తారు, లోకల్ నాయకులు సహకరిస్తారు. ఎవరైనా సహకరించకపోతే నాకు చెప్పండి, పర్వాలేదు, కానీ సహకరిస్తారుగా, సహకరిస్తారు. రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు మీరు గట్టిగా అనుకుంటే ఈ ఏరియాలో ఇప్పుడే మనం పకడ్బందీగా మనం ఆక్రమణలన్నీ తొలగిస్తే. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను, చాలా చోట్ల పూడ్చి చేసిండు, చాలా చోట్ల అడ్డం కట్టేసిండు. వాటి ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో రిపేర్ చేసుకోలేము. మాట్లాడింది అప్పుడు మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్. సబ్జెక్ట్ నాణాలు, వాటిపై ఉన్న కబ్జాలు. ఎంత బాగా మాట్లాడారో కదా కేటీఆర్. అధికారులు మీరు దూసుకెళ్ళండి, నేతలు సహకరించండి, ఎవ్వరు అడ్డుమొచ్చినా తక్కువ. ఇప్పుడు ఏం చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు, వరదలు ముంచేస్తాయి. సో మీరు వెనకడుగు వేయకండి. మున్సిపల్ అధికారులు, నీటిపారుదల శాఖ వారు మీరు రెచ్చిపోండి. ఇలా చాలా బాగా చెప్పారు అన్నాడు కేటీఆర్. మరి ఏమైనా అడుగులు పడ్డాయా? నాలాలను చెరపట్టిన వారి భరతం పట్టారా? ఈ క్వశ్చన్ కు ఆన్సర్ నో అని బల్ల గుద్ది మరీ చెప్పొచ్చు. ఎందుకంటే ఏకంగా మాజీ మంత్రి గారు ఉన్న ఫామ్ హౌసే నాలాను ఆక్రమించి కట్టింది కదా. ఇంకేం చర్యలు తీసుకుంటారు అధికారులు? నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే, ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుతా ఉన్నా, సరే ఇలా ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టరు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్. మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది. ఇది ఇప్పటి మాట. ఆయన ఆనాడు చెప్పిన మాటలు, ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు అమలవుతున్నాయి. ఇలా తవ్వుకుంటూ పోతే కేటీఆర్ ఏళ్లుగా ఉన్న ఫామ్ హౌసే నాలాపై ఆక్రమించి కట్టారని తేలింది. నాలా ఆక్రమించి జన్వాడ ఫామ్ హౌస్ లో నిర్మాణాలు జరిగినట్లు ప్రభుత్వం తేల్చింది. 14 కుంటల భూమి కబ్జా చేసినట్లు అధికారులు కన్ఫర్మ్ చేశారు. స్థలాన్ని కబ్జా చేసి ప్రహరీ గోడ, గేటును కేటీఆర్ సన్నిహితులు నిర్మించారు. మంత్రిగా ఉన్నప్పుడు అదే ఫామ్ హౌస్ లో కేటీఆర్ ఉన్నారు. ఫామ్ హౌస్ బయట మాత్రమే అధికారులు సర్వే చేశారు. హైకోర్టు గాని, ప్రభుత్వం గాని అనుమతిస్తే ఫామ్ హౌస్ లోపల సర్వే చేస్తామంటూ అధికారులు చెబుతున్నారు. అప్పుడు అస్సలు కథేంటో తెలుస్తుంది అంటున్నారు. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదట. అలాగే ఉన్నాయి కేటీఆర్ అప్పుడు ఇప్పుడు మాట్లాడిన మాటలు. అప్పుడు అన్ని మాటలు మాట్లాడి ఇప్పుడు తప్పుంటే కూల్చుకొని అంటే సరిపోతుందా? కేటీఆర్ ఆ ఫామ్ హౌస్ లో ఉంది ఓ మంత్రిగా, అది కీలకమైన మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా. 111 జీవో పరిధిలో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేసే బాధ్యతను నెరవేర్చాల్సిన ఆయనే అదే అక్రమ కట్టడంలో కుటుంబంతో సహా ఉండడం ద్వారా ఏం సంకేతం ఇచ్చారు? నాకు ఆ విషయం తెలియదు అని అమాయకంగా మాత్రం మాట్లాడకూడదు. ఆ ఫామ్ హౌస్ ను లీజ్ కు తీసుకుని అక్రమార్కులకు అండగా నిలిచినట్లు కాదా? మీరు చేసిన పనితో మరింత మంది అక్కడ ఫామ్ హౌస్లు కట్టుకోలేదా? ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అక్రమార్కులకు అండగా నిలవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ సమయంలో 111 జీవోనే ఏకంగా ఎత్తేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది కూడా ఇందుకేనా? ఫామ్ హౌస్ ఇష్యూ తెరపైకొచ్చిన ప్రతిసారి కేటీఆర్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. లీజ్, మిత్రుడు, సన్నిహితుడు పేరు చెప్పి విషయాన్ని సైడ్ ట్రాక్ చేస్తున్నారు.